ఈ అంకిత రాజ్ అనే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో కొంచెం అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఒక ఏడాది నుంచో 2 ఏళ్ల నుంచో నడుస్తుంది. అలాంటి ముందు మగవాళ్ళ నుంచి రావాలి కదా! ఎస్ ఈ రోజు పొద్దున కూడా అదే చెప్పుకున్నాం మా ప్రెస్ మీట్ లో. మగవాళ్ళ నుంచే ఇది హింస వస్తుంది చాలా మటుకు. సో కాల్డ్ పేట్రియార్కల్ పురుషాధిపత్య మిసోజినిస్ట్ సమాజంలో మగవాళ్లే పినకల్ గా ఉన్నారు, పైన ఉన్నారు. ఆ హింసని ఆధిపత్య భావం ఎవరిలో ఉంటుందో వాళ్ళు హింసను ప్రయోగిస్తారు వాళ్ళు. సో అది కూడా క్రూరమైన హింస, ద్వేషంతో కూడుకున్న హింస అది. సో దీన్ని అడ్రస్ చేయాలంటే ఇప్పుడు నిర్భయ చట్టం తర్వాత ఒక వాదన ఏమొచ్చిందంటే ఇలా శిక్షలు పెంచుకుంటా పోతారా, మరి శిక్షలు పెంచుకుంటా పోతారా మహిళా సమాజానికి రేపు విషయంలో అని అన్నారు. ఏ శిక్షలు లేని ట్రాన్స్ మహిళలను కానీ ట్రాన్స్ వ్యక్తులను కానీ మరి ఏమంటారు అసలు? యాక్చువల్లీ వాళ్ళ పట్ల జరిగే అంటే హింసను చూసి చూడకుండా వ్యవస్థీకృతం ఇదంతా ఒకటైతే ట్రాన్స్జెండర్ చట్టంలో ట్రాన్స్జెండర్ రైట్స్ ఆఫ్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ 2019 చట్టంలో 2 సంవత్సరాల శిక్ష. చూడండి ఎంత తక్కువ. అంటే మహిళల్ని చేస్తే 7 సంవత్సరాలు. మామూలుగా ఎన్కౌంటర్లు చేయండి అంటారు. ఎందుకు వివక్ష ఇక్కడే ఉంది, చట్టంలో ప్రభుత్వంలో ఉందండి. ఖచ్చితంగా మహిళల్ని చేస్తే 7 నుంచి 9 మినిమం. అనేక దేశాల్లో ఎవరైతే వల్నరబుల్ గా ఉంటారో వాళ్ళ మీద హింస జరిగితే ఎక్స్టెండెడ్ గా శిక్షలు ఉన్నాయి, కానీ మన దగ్గర తక్కువ ఉన్నాయి. అనేక దేశాల్లో 100 years కాదు 110 years వేయండి, 150 అంటే బతకరు, అంటే డెత్ ఉండమంటున్నారు. అట్లాంటి దేశాలు ఉన్నాయి అనేక దేశాల్లో. ఈవెన్ క్రైమ్ అగైన్స్ ఉమెన్, చిల్డ్రన్, పిల్లల మీదైనా మహిళల మీదైనా ట్రాన్స్ కమ్యూనిటీ మీదైనా ఈ సెక్షన్స్ మీద జరిగే అంటే నిస్సహాయతగా భావించి చేసే నేరం హింస. కాబట్టి యునెస్కో, UN, ఐక్యరాజ్య సమితి తీర్మానం ఉంది, హింస లేని జీవితాలు వాళ్ళ హక్కు అని నినదిస్తున్నాయి. హింస లేని జీవితాలు మహిళల, పిల్లల, ట్రాన్స్ సమూహాల హక్కు. హింస లేని కుటుంబాలు వాళ్ళకి కావాలి, హింస లేని శరీరాలు వాళ్ళకు ఉండనియండి, హింస లేని హృదయాలు వాళ్ళకు ఉండాలి అని గుర్తించండి. ఇది UN డిక్లరేషన్. కాబట్టి ఇవాళ ఆధిపత్య కుటుంబాన్ని పారదోలండి, ధ్వంసం చేయండి, ఆ స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలను స్థాపించండి అని కూడా 82లో ఇచ్చింది UN. అట్లాగే ఆ తర్వాత క్రమంలో ఇవన్నీ వచ్చాయి, హింస లేని జీవితం వాళ్ళ హక్కుగా గుర్తించండి అని. మరి ఇవన్నిటి మీద భారతదేశం కూడా సంతకం చేసింది ఈ డిక్లరేషన్స్ మీద, కానీ ఎక్కడ మాట్లాడదు, ఎవరికి అర్థం చేయించదు, ఎవరికి చెప్పరు. చెప్పడం మొదలు పెడితే ఏమిటా పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్నది ఒకే రోజు భారతదేశంలో అన్ని భాషల్లో అన్ని టీవీల్లో 30 రోజులు నడిపారు. బట్టలు ఉతికే కాడ, చికెన్ కొనే కాడ, ట్రక్ డ్రైవరు, క్యాబ్ డ్రైవరు, స్కూల్కి వెళ్ళే కాడ, అన్ని చోట్ల చేపలు కొనే కాడ, మటన్ కొనే కాడ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనే ప్రశ్నని ఇట్లా అడగడం, యాక్టివిటీలో రకరకాల దాంట్లో ఒక క్వశ్చన్ రావడం, 1 రోజుల తర్వాత రాదు కండం వాడతారని చెప్పారు. ఎంత బాగా చెప్పారు చూడండి. మనం చేయలేమా అంటే ప్రభుత్వాలు ఇట్లాంటివన్నీ కూడా దృష్టి పెడితే అవుతాయి, పెద్ద ఇష్యూ కాదు, కానీ వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మేము అందరం కోరేది ఆ చిత్తశుద్ధి చూపించండి. రచన, మామూలుగా ఈ ట్రాన్స్జెండర్స్ భిక్షాటానికి వెళ్తారు, అలాగే సెక్స్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు కదా, వీళ్ళ దగ్గర నుంచి పోలీసులు కూడా వసూళ్లు మామూళ్ళు అనేవి తీసుకుంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ వీళ్ళకి ప్రాణహాని ఉంది, వీళ్ళకి వార్నింగ్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఇదే పోలీసులు కనీస సహాయం అనేది చేయట్లేదా? అదే ఇదొకటి నేను అపోజ్ చేస్తాను ఈ స్టేట్మెంట్. ఎందుకంటే మేము పోరాటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా పోలీసులు డబ్బులు తీసుకోలేదు, ఎక్కడ కూడా ఈ రోజు కూడా మా దగ్గర తీసుకోలేదు. ఇదొక్కటి మాత్రం నేను క్లీన్ స్టేట్మెంట్ ఇస్తాను తెలంగాణ పోలీస్ వాళ్ళకి. ఎక్కడ మనం ఫ్యాక్ట్ మీద ఆధారపడితేనే ఏదైనా రీసెర్చ్ కూడా జరిగింది వేరే స్టేట్స్ నుంచి. మమ్మల్ని అడిగినప్పుడు మేము నో ఎక్కడ కూడా తీసుకోలేదు. కానీ ఒక ఐడెంటిటీ క్రైసిస్ అంటారు దీన్ని. ఏంది అంటే ఇప్పుడు సంధ్యక్క మీరు నేను చర్చించుకున్నాక ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు ఒక క్రిమినల్ ఐడెంటిటీ. అంటే గూండాలు, రౌడీలు, వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ హింస చేసే దుర్మార్గులు, వీళ్ళందరూ లూటం లాంటి చేసే వాళ్ళతో పాటు సమానంగా ట్రాన్స్జెండర్లు కూడా. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే దుకాణాల ముందు వెళ్తారు, చీరలు ఎత్తుతారు, నంగా అయిపోతారు, తాళ్ళు తప్పట్లు కొడతారు, హింసిస్తారు, వీళ్ళు మాట వినరు, వీళ్ళు మనకు కంట్రోల్ కారు. సో నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ క్రూయల్ ఐడెంటిటీ, ఆ ఏదైతే క్రిమినల్ ఐడెంటిటీ ఉందో, ఐడియాలజీ ఉందో, పర్సెప్షన్ ఉందో పోలీసుల్లో కానీ పాలసీ మేకర్స్ లో కానీ, అది ప్రస్ఫుటంగా
పాలసీస్ లో లాస్ లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం చర్చించుకున్నది మహిళల్ని చేస్తే 7 సంవత్సరాలు, ట్రాన్స్జెండర్ వాళ్ళు 2 సంవత్సరాలు. అంటే మీరు మహిళల్ని చేయకపోతే ఒకవేళ ట్రాన్స్జెండర్ వాళ్ళు అవైలబుల్ గా ఉన్నారు, వీళ్ళతో చేయొచ్చు. అంటే ఈ శిక్ష డిస్కౌంట్ తక్కువ అంటే ఎందుకయ్యా అంటే అవతలకు వీళ్ళు ఆలోచిస్తే వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళే హింస చేస్తారు కదా, వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మీరు 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు పెట్టారనుకో, వాళ్ళే హింస చేసి మళ్ళీ వాళ్ళ మీద అంటే హింస ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు చేసేది మహా అంటే చప్పట్లు కొడతారు, డబ్బులు ఇమ్మని గట్టిగా అడుగుతారు, జేబుల్లో చేతులు పెట్టి తీసుకుంటారు. దీన్ని వాళ్ళ మీద జరిగే క్రూరమైన హింసకి సంబంధం అంటే ఇందాక తను చెప్పినట్టు అది ఒక డిఫెన్స్ మెకానిజం. డబ్బులు రావాలి, బతకాలి కదా, పనులేం చేయడానికి లేదు కదా. కాబట్టి అది అర్థం చేసుకుంటే వాళ్ళు చప్పట్లు కొట్టినా తప్పనిపించదు, అడిగినా తప్పనిపించదు. మహా అంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు గట్టిగా అని తప్ప ఇంకేముంది? వాళ్ళు ఎవరినైనా కొట్టగా చూసారా? మామూలుగా ఇంత డబ్బులు ఇవ్వని వాళ్ళైనా ఎక్కడైనా కొట్టారా? అంటే గట్టిగా అడుగుతారు. దాన్నే అంత పెద్ద వాళ్ళని క్రూరులుగా, నేరస్తులుగా, క్రిమినల్స్ గా చూపించేంత నేరమా? అసలు జరిగే నేరాలన్నీ మన చుట్టూ ఎన్ని జరుగుతున్నాయి? పిల్లల్ని, ఆడవాళ్ళని, ట్రాన్స్ ని, అనేక రకాల వాళ్ళని అంతగా హింసిస్తున్నారు. అది కదా క్రూరత్వం అంటే. మొత్తం ఇటు డైవర్ట్ చేస్తారు ఎందుకు? సో ఈ క్రూరత్వం అదే క్రిమినల్ ఐడెంటిటీ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్ లో మేము ప్రత్యక్షంగా చూసాం. ఎందుకంటే ఎడ్యుకేషన్, హెల్త్, క్రైమ్, సేఫ్టీ, సెక్యూరిటీ, ఇట్లా అన్నిట్లో అన్ని రంగాల్లో మేము వెళ్ళి లోపలికి వెళ్ళి పనిచేసినప్పుడు చిన్న ఉదాహరణ పెట్టి లింక్ చేసి అది మిక్స్ అర్థమయ్యేలా చెప్పి వదిలేస్తాను, ఇక్కడ ఖతం చేస్తాను. మెడికల్ ట్రాన్సిషన్స్, మా బాడీకి సర్జరీలు చేసుకోవాల్సిన అవసరం కొంత ఉంటుంది, జెండర్ డిస్ఫోరియా అని. దాన్ని ఎంత క్రిటికల్, మొన్నని డిస్కషన్స్ అయ్యేటప్పుడు ఒక డాక్టర్ వచ్చి అంటారు ఆన్లైన్లో, ఖచ్చితంగా మీరు డాక్టర్ సర్టిఫై చేసుకొని, ఆల్రెడీ ట్రాన్స్జెండర్ చట్టం ఉంది, సర్టిఫికేట్ ఇస్తారు, ఆ చట్ట ప్రకారం సెల్ఫ్ ఐడెంటిటీ, నేను పలానా ట్రాన్స్ వ్యక్తిని అన్నప్పుడు అది బేస్ చేసుకొని మెడికల్ ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు. లీగల్ గా అది బౌండింగ్ కదా. నేనే ఒప్పుకున్నప్పుడు ఒకవేళ నాది అతిక్రమించినప్పుడు నేను చట్టరీత్యా నేరస్తురాలను అవుతాను, అవునా కదా, నేరస్తులను అవుతాను. అది బేస్ గా తీసుకొని సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అది తీసుకొని సెల్ఫ్ ఐడెంటిటీ, సుప్రీంకోర్టు కూడా అది చెప్పింది 2014 జడ్జిమెంట్ లో 4 సార్లు అది చేసుకొని మెడికల్ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి అంటే లేదు, మీరు కొత్త చట్టం 2019 వచ్చింది, దానిలో మేల్ ఫీమేల్ అనే ఐడెంటిటీ ఒకటి క్లాజ్ ఉంది, అందులో మెడికల్ ప్రొసీజర్ ఒక స్టార్ట్ చేస్తే గానీ మీరు అది తీసుకుంటే గానీ అది కూడా తీసుకొని రండి అంటే. ఇప్పుడు మీరు ఇన్ని పెట్టుకుంటా వెళ్తే మా చేసుకునే సర్జరీలు మేము ఎవరం రాము ఇంకా అక్కడికి, ఎక్కడో ఈ క్వాక్ దగ్గరకు వెళ్ళి చేసుకుంటాము, మాకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చనిపోతాము అంటే. అక్కడ ఎంత వివక్షత, ఎంత మిస్అండర్స్టాండింగ్, ఎంత గ్యాప్ కనిపిస్తుంది చూడండి. నేను ఏంటంటే ప్రతి ఒక్క క్షేత్రంలో వెళ్ళి ప్రొటెక్టెడ్ వైద్యం దొరకదు, యూటీఐస్, యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. అసలు లివింగ్ స్పాన్ 55 ఏళ్ళు మాత్రమే. యావరేజ్ లివింగ్ స్పాన్ అంటే ఒక ట్రాన్స్ మహిళ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ సర్జరీ చేసుకున్న పురుషుడు 55 ఏళ్ల కన్నా ఎక్కువ బతికే ఛాన్సెస్ లేవు, 100 ఏళ్ళు బతికే ఛాన్సెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ హార్మోన్స్ బయట వాడుకోవటము, యాంటీబయాటిక్స్ వాడుకోవటము, వివిధ సర్జరీలు తీసుకోవటము, డాక్టర్ ఇది ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవన్నీ చేసుకోవటం, ఇవన్నీ వల్ల లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. సో నేను అనేది ఏంటంటే ప్రతి క్షేత్రంలో కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది, ప్రతి సెక్షన్ లో కూడా సెన్సిటైజేషన్, ఓరియంటేషన్ అవసరం ఉంది. నేను అనేది ఏంటంటే లా మేకింగ్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ అక్కడ కూడా రిజర్వేషన్ అడుగుతున్నాం మేము. ఎందుకంటే మీరు కూర్చొని చట్టాలు చేసినప్పుడు మా పరిస్థితి మీకు ఎలా అర్థమవుతుంది? మీరు చేసినప్పుడు ఒక క్రిమినల్స్ మైండ్ లో పెట్టుకునే చేస్తారు మీరు చట్టాలు కానీ పాలసీస్ కానీ, అవును కదా. మీరు ఆడవాళ్ళు చేయొద్ది, మగవాళ్ళకి చేయండి, ట్రాన్స్ వాళ్ళు కూడా మీరు ఎలా చేస్తారు? అది కరెక్టే. మీరుండాలి ప్రజాప్రతినిధులుగా, ఆ రోజులు రావాలి నిజంగా. ఇప్పుడు ఇదే నిజం, మనం పోట్లాడాల్సింది, మాట్లాడాల్సింది కూడా ఈ ఇష్యూ ఉంది. సంధ్య గారు, ఏంటి ట్రాన్స్జెండర్స్ ని ప్రభుత్వమే ఏరివేయాలని చూస్తుందా? ఏంటి కొత్త వాదన? సోషల్ జస్టిస్ గురించి కూడా నిజంగా వాళ్ళు ఏదో ఏరివేసే కార్యక్రమంలో ఉన్నారు అని మా అభిప్రాయం కాదు. కానీ వాళ్ళ నిర్లక్ష్యం చూస్తే అది ఎలా అనిపిస్తుందంటే, ఎవడో బయలుదేరి గ్యాంగులు, రౌడీలు, దౌర్జన్యం చేసే బ్యాచ్ వీళ్ళని తుదముట్టిస్తున్నారు, కానీలే వీళ్ళు బతకాల్సిన వాళ్ళు కాదు, వీళ్ళ కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఒక రకమైన ఏరివేత కార్యక్రమం మొదలెట్టారని నిన్నటి నుంచి నేనే అంటున్నా. అంటే వాళ్ళని బతికి బట్టగట్టి చేయాల్సిన వాళ్ళు కాదు, సేవ్ చేయాల్సిన వాళ్ళు కాదు, కానీ పోనీ వీళ్ళందరూ సమాజానికి పెద్ద పనికొచ్చేవాళ్ళు కాదు, లేదా భూమికి భారం అనే టైప్ లో వాళ్ళని వదిలేస్తున్నారు ఈ క్రిమినల్ గ్యాంగుల్ని వాళ్ళ మీదకి. ఇది పోలీసుల గతంలో మాఫియాల మధ్య, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మధ్య, చాలా మంది మధ్య ఇట్లాంటివి చేశారు.
ఇప్పుడు వీళ్ళు ఇన్ని హక్కులు సాధించుకుని నిలబడిన ఈ సమూహాలు చాలా చక్కని అస్తిత్వాలతో మంచి పెర్ఫార్మెన్స్లతో నిలబడుతున్న వీళ్ళ మీద అది ప్రయోగిస్తున్నారని మేము బాధపడుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం. ఎందుకంటే ఇన్ని హత్యలు జరిగినా మీ నుంచి ఏం లేదు కాబట్టి వీళ్ళని ఈ క్రిమినల్ గ్యాంగులు వాళ్ళ మీదకి తోలుతున్నారు, వీళ్ళని ఏరివేసే కార్యక్రమం మొదలెట్టారని మేము అడుగుతున్నాం. అది కాదు అని ప్రూవ్ చేసుకోవాలా. మేమేమి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఇదే అని కన్ఫర్మ్ చేయట్లా, అంటే నిర్ధారించట్లా. కానీ మా ఆవేశం, మా ఆవేదన, మా కన్సర్న్ ఆ మాట అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల. కరెక్టే, మనం ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిందే. అయితే ఇదే టాపిక్ లో నేను ఇంకొకటి అడుగుతాను. ట్రోలింగ్ ముఠాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అసలు ట్రాన్స్జెండర్స్ అని లేదు, మహిళలని లేదు, ఎవరిని వదిలిపెట్టట్లేదు సోషల్ మీడియాలో. దీని మీద మీరు కూడా చాలా ఫేస్ చేస్తున్నారు. ఎంత మంది కోసం మీరు ఎంత పోరాడతారు, అలాంటి మిమ్మల్ని కూడా వదలట్లేదు. ఏం చేయాలి ఇది చెప్పండి. పెద్ద సబ్జెక్ట్ అమ్మా. ట్రోలింగ్ అనేది ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు రచన కానీ ట్రాన్స్జెండర్ల గురించి, ఆ సమూహాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సమాజంలో ఉండే ఆ అసమానత, పేట్రియార్కల్ భావజాలం, పురుషాధిపత్య భావజాలం ఏదైతే ఉందో అది నరనరాన జీర్ణించుకున్నటువంటి మనుషులు వెంటబడుతున్నారు. అది ఒక యాంకర్ కావచ్చు, ఒక యాక్టివిస్ట్ కావచ్చు, ఒక ట్రాన్స్జెండర్ పొలిటీషియన్ కావచ్చు, కావచ్చు, ముఖ్యంగా celebrity, మహిళలు, అందరిలో మహిళలు. ఎందుకు మహిళల మీద చేస్తారు ఎక్కువ. ఈ చేస్తున్న ట్రోలింగ్ అంటే అసలు మనం ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలి, ఈ దేశం మనది అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఎందుకంటే వాళ్ళు వాడే భాష ఏ దేశం నుంచో, అరబ్ దేశాల నుంచో, అమెరికా నుంచో, ఇంకెక్కడి నుంచో రాలా. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ భావజాలం అదంతా కూడా మనదే, మన దేశానిదే. చాలా గలీజ్గా మాట్లాడతారు. చాలా అంటే ఒకటి కాదు, మమ్మల్ని తిడతారు, మమ్మల్ని కన్న తల్లిదండ్రులను తిడతారు. అంటే ఈ హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? ఎంతకైనా జడ్జిమెంటల్ ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలీదు, మా గురించి తెలీదు, మా జీవితాల గురించి తెలీదు, మా కుటుంబాల గురించి తెలీదు, మా వ్యక్తిత్వాల గురించి తెలీదు. కానీ సమాజంలో ప్రశ్నిస్తున్నాం, నిలబడ్డాం, ఉద్యమకారులు ఉన్నాం, అది చాలు వాళ్ళకి నచ్చకపోవడానికి. కానీ వాళ్ళెవరు, ఎందుకు నచ్చదు అంటే వాళ్ళు మగవాళ్ళు, వాళ్ళలో రకరకాల ఆధిపత్య భావజాలాలు ఉంటాయి, రకరకాల భావదరిద్రాలు ఉంటాయి, రకరకాల జబ్బులు ఉంటాయి, మానసిక జాడ్యాలు ఉంటాయి. దానికి ఈ దేశంలో ఆల్రెడీ చలామణి అవుతున్న స్థిరపడిపోయిన ఒక భావజాలం ఉంది కదా. స్త్రీల పట్ల జడ్జిమెంటల్ గా ఉండడం, వాళ్ళని హీనంగా మాట్లాడడం. ఇప్పుడు మా మీద జరిగే ఏ రోజైనా, ఏ ఫేస్బుక్ అన్నది, ఏ పోస్ట్ అయినా చూడు, ఏ ఇంటర్వ్యూ అయినా చూడు, దాని కింద పుంకాలుగా గుప్పిచ్చే ఆ భాష, భావజాలం మనదే. ఇదే భారతీయత, ఇదే భారతీయ సంస్కృతి. ఈ దేశంలో స్త్రీలను గౌరవించే విధానం, ట్రాన్స్జెండర్లని గుర్తించే విధానం ఇదే. గర్వించండి, గర్వించండి, ఇంకంతే నేను చెప్పేది. అంతకు మించి కూడా ఏం లేదు మనం చేయడానికి. అది వాళ్ళ కుటుంబాల నుంచి కూడా రావాలి. ఇది దేశ సంస్కృతి అని గర్వించాలి, అంతే. అంతకు మించి ఏం లేదు. గర్వించే వాళ్ళు గర్విస్తారు, తిరస్కరించే వాళ్ళని తిరస్కరిస్తాం. ఇంకా అంతకు మించి చేసేది దాని మీద మాట్లాడదాం, ఇంకో సబ్జెక్ట్ అది. సంధ్య గారు అలాగే రచన, మీ ఇద్దరితో మాట్లాడడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి. నిజంగా ట్రాన్స్జెండర్స్ ఎంత దుస్థితిలో ఉన్నారు, ఎంత భయాందోళన జీవితాలు గడుపుతున్నారు అనేది కూడా బాగా తెలిసిందండి. ఈరోజు మనమందరం ఒక్కటే. ఈరోజు సంధ్య గారు కావచ్చు, నేను, మీరు, మా స్టూడియోలో ఇంకా ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు. మనం అందరం ఒక్కటే. ఖచ్చితంగా కలిసి నడుద్దాం. మీ హక్కుల కోసం కావచ్చు, మీరు ఏ గౌరవం అయితే కోరుకుంటున్నారో, ఏ రక్షణ కోసం అయితే మీరు పోరాడుతున్నారో, మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. మేము ఎప్పుడు మీ వెన్నంటి ఉంటాం, మీ అండగా నిలబడతాం. మనం అందరం కలిసే నడుద్దాం. థ్యాంక్ యూ.